హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజులకు మ్యాక్టేస్ రాజు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అరిసెల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా నో ఫెయిల్ అవుట్ రెసిపీ, ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి. అమ్మ దగ్గర చేయించుకుని తినే కూతుర్లకి, అత్త దగ్గర చేయించుకుని తినే కోడళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో మనం నెయ్యిని కానీ, యాలకుల పొడి కానీ, కొబ్బరి తురుమును కానీ వాడడం లేదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడ అరిసెల కోసం 1 కేజీ బియ్యాన్ని 24 గంటల పాటు నానపెట్టుకోవాలి. 24 గంటలు నానపెట్టమన్నామని చెప్పేసి నీళ్ళు పోసి అలా వదిలేయకండి. 4 నుంచి 6 సార్లు నీళ్లు మార్చుకుంటూ నానపెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసేసి బియ్యాన్ని డ్రైన్ అవుట్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోయిన రైస్ని మనం రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదా మిల్లుకి కూడా వేసుకోవచ్చు. రోట్లో కనుక వేసి దంచుకుంటే అరిసెలు అనేవి అద్భుతంగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న పిండిని కూడా పక్కన ఉంచుకుని బెల్లం 750 గ్రాముల బెల్లాన్ని ఇలాగ తురిమి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసేసి బెల్లం కరగడం కోసం ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసేసి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ బెల్లం అనేది రాతి బెల్లం, ఉప్పు బెల్లం కనుక తీసుకుంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది. మెత్తటి బెల్లాన్ని, బంక బెల్లాన్ని వాడుకోండి. అరిసెలు అనేవి బాగా కుదురుతాయి. వన్స్ ఇలాగా నీళ్ళు పోసేసేసి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉంటే ఇది బాగా కరిగి ఒక 5 మినిట్స్కి ఇలాగా మనకి పాకం అనేది తయారవుతుంది. ఇలాగా వచ్చేస్తే పాకం అత్తమాను చెక్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఈ పాకం వైట్గా ఉంది కదా, మనకి ముదురు బంగారు రంగులోకి పాకం అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులోకి పాకాన్ని వేయండి. పాకాన్ని వేసి మనం పాకం చూస్తున్నప్పుడు మెత్తటి బాల్ వచ్చి ఇటు సైడ్కి నొక్కితే అటు సైడు పాకం అనేది బెండ్ అయిపోతూ ఉండాలన్నమాట. ఇలా వచ్చింది అంటే అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఎక్కువ తీస్తే పాకం అనేది అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి, తక్కువ తీస్తే అరిసెలు అనేవి విడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం తయారు చేసేవాళ్ళు దీనికన్నా కొద్దిగా పాకం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం తీయకండి. ఇలా తీసిన పాకాన్ని అందులో వేసేసేసి వన్స్ ఇలా పిండి వేస్తూ బాగా మిక్స్ చేస్తూ పిండి అంతా అయిపోయినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచారంటే చలిమిడి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసేసి ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. గోరువెచ్చగా అవ్వాలి, బాగా కూల్ అయిపోకూడదు. దీని మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసేసి పైన మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా కూల్ అవ్వనివ్వండి. ఇంతలోకే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని పక్కన కాగనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది మనం తయారు చేసుకున్న చలిమిడి అనేది. ఇలాగ కనుక మీరు చలిమిడి తయారు చేసి పెట్టుకున్నారంటే 99% అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా కుదిరినట్టే. దీని పక్కన ఉంచి ఒక బటర్ పేపర్ని కానీ, ఆయిల్ కవర్ని కానీ తీసుకుని మనం తయారు చేసుకున్న పిండిలోంచి మీడియం సైజు పిండి ముద్దను తీసుకుని అరిసె మాదిరి నొక్కుకోవాలి. మీకు ఇక్కడ అరిసె కనుక చేతితో నొక్కడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక మీరు పూరీ ప్రెషర్ని కూడా ఈ ప్రాసెస్లో ఉపయోగించుకోవచ్చు. పూరీ ప్రెషర్ వాడే వాళ్ళైతే 2 బటర్ పేపర్స్ ఉండాలి. బటర్ పేపర్ మధ్యన మనం ఉండని పెట్టి మళ్ళీ పైన బటర్ పేపర్ని వేసి ప్రెస్ చేశారంటే అరిసె అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరీ మందము కాకుండా అలాగే పలచగా కాకుండా అరిసెని మీడియం సైజ్ మందంతో ఒత్తుకుని పక్కన ఉంచుకోండి. ఈ లోపల ఆయిల్ అనేది మీడియం హీట్లో కాగపెట్టుకుని ఉంచుకున్న ఆయిల్లో కొద్దిగా పిండి ముద్దను వేశారంటే ఇలాగ చక్కగా పొంగి అది వన్స్ ఇలా తయారయ్యి పొంగి వస్తుంది. ఇలా వచ్చిందంటే విడిపోకుండా అరిసె అనేది పర్ఫెక్ట్గా పాకం అనేది కుదిరేసినట్టే. ముందుగా తయారు చేసి నొక్కు పెట్టుకున్న అరిసెలోంచి ఒక అరిసెని తీసి ఆయిల్లో డిప్ చేయండి. అది చక్కగా 15 సెకండ్స్కే పైకి బుడగలతో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి. హై హీట్లో కనుక ఉంటే పిండి ఉడకకుండా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పిండి అనేది ఉడకదు, మెత్తగా వచ్చేస్తాయి. మీడియం హీట్లో కనుక ఉంటే పిండి ఉడికి చక్కగా అరిసె అనేది ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో తీసారంటే బాగుంటుంది అరిసె అనేది తినడానికి. తీసిన తర్వాత కూడా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందండి, ముదురు రంగులోకి వస్తుంది ఈ కలర్లో తీస్తే.
పాకం కనుక మీరు కరెక్ట్గా కనుక పడితే అరిసె అనేది పూరి మాదిరి పొంగుతుంది. అదే మీకు అరిసెల పాకం గుర్తు. వన్స్ ఇలాగ పొంగిన అరిసెని ఒక గరిటె మయంగా ఒకటి పెట్టి ప్రెస్ చేశారు అంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. మీరు అరిసెల పీట ఉంటే అరిసెల పీటని ప్రాసెస్లో ఉపయోగించుకున్నారంటే ఇంకా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న అరిసెల్ని మీరు గడ్డిలో కానీ లేదా ఒక జడిట్లో కానీ వేసి 24 hours పాటు వదిలేశారు అంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇంకా దిగిపోతుంది. అంతే అండి, అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి. మరి ఈ సంక్రాంతికి కానీ పెళ్ళిళ్ళలో కానీ మీరు తయారు చేసి మీ అమ్మకి కానీ మీ అత్తలకు కానీ పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంచుమించుగా ఈ అరిసెలు సుమారుగా ఒక 2 నెలల పాటు ఇలా మెత్తగా ఫ్రెష్గా ఉంటాయండి. నా దగ్గర ఇప్పటికీ ఈ అరిసెలు ఉన్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యేసరాజు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. మెత్తటి అరిసెలు, మౌత్ మెల్టింగ్ ద అరిసెలు, బెల్లం అరిసెలు.